ఎలా అంటే సర్వేలు ఇప్పుడు జగన్ కూడా సర్వేలు తీసుకొని నేను మాట్లాడాను వచ్చి 151 సీట్లు వస్తాయండి 5 అని చెప్పాడు. అవును అంటే 151 వస్తాయండి, 152 కూడా వస్తాయని సర్వేలు తీసుకున్నాడంట. ఆధారం సర్వేలు తీసుకొనే మాట్లాడాడంట నిన్న బయటకు వచ్చి. చాలా అప్డేట్ ప్రకారం అయితే కంపల్సరీ కూటమి వస్తుందండి. వస్తుందా? మీరు మళ్ళీ కనిపిస్తారా వచ్చినప్పుడు? ఇక్కడ కంపల్సరీ కనిపిస్తాను. నేను ఎక్కడికి వెళ్ళను, భయపడలే. నా పక్కనే ఉంటాడు. కూటమి రాకపోతే ఇక్కడ నుంచి తీసుకుపోతా జమ్మలమడికి. తీసుకున్నా భయం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే రౌడీజం రాజకీయం వెళ్తుంది ఏపీలో. తెలంగాణ వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. సామాన్యుడు గుండెల మీద చెయ్యేసుకొని నిద్రపోవాలంటే, తన భూమి తనకు ఉండాలంటే, స్వార్థ పరులు ఫాలో అవ్వకుండా. సార్ ఎవరు తీసుకుంటారు? ఎవరి భూమి ఎవరు తీసుకుంటారండి? వెళ్ళిపోతుంది. ఎట్లా వెళ్ళిపోతుంది. సచివాలయాలు అట్లా వెళ్ళిపోతుంది. అవి కూడా అంటే ఏ విధంగా తీసుకుపోతారంటారు? ఏ విధంగా ఆర్టికల్ ఏదో తెచ్చారు కండి, మీ భూమికి నేను నాది రక్షణ, ల్యాండ్ టైటిల్ డీడ్ అని ఒక యాక్ట్ తెచ్చారు. చదివిరా? చంద్రబాబు నాయుడు వస్తే ఈయన భూములు ఎవరికి ఇవ్వాల్సిన భూములు వాళ్ళకి ఇప్పిస్తాడు. కబ్జాలు అయితే చెప్పండి. ప్రభుత్వంలో అరాచకాలు ఏం జరగలేదు. చంద్రబాబు కూడా లాక్కున్నారన్నారు కదా ఒకప్పుడు. న్యాయం జరిగింది. ఏది అమరావతిలో 33,000 సామాన్యుడు అయితే నిద్రపోగలడు, ప్రశాంతంగా నిద్రపోగలడు. అమరావతి 33 ఎకరాల భూమిని కూడా పేదల నుంచి లాక్కున్నారంట. పబ్లిక్ అమౌంట్ అన్ని కన్స్ట్రక్షన్ జరిగింది. అది ఇప్పుడు వచ్చి కూల్ చేసి అట్లా శిథిలంగా పడిపోయింది. అదంతా మరి ఆయన కట్టిన బిల్డింగ్స్ అన్ని తాత్కాలికమే అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా కట్టిన బిల్డింగ్స్ అన్ని తాత్కాలికమే అన్నారు. 1000 రూపాయలతో కట్టచ్చు, అటువంటిది 8,000తో కట్టించాడు. ఇది చాలా రాంగ్. చంద్రబాబు నాయుడు అంటే ఫ్రాడ్. 420 ఆ మాట వీళ్ళు ఒప్పుకోరేమో. అది మీకు బిరుదు, అది మీకు ఆల్రెడీ ఉన్నది. అది ఏంటంటే బయట వాళ్ళని చంపితే జనాలు ఊరుకోవట్లేదు. వాళ్ళ సొంత బాబాయిని చంపుకుంటే మా బాబాయిని చంపుకుంటే మీకు ప్రాబ్లం ఏంటన్నట్టు సీనియర్ ఎన్టీఆర్ని కూడా చంపింది చంద్రబాబు నాయుడు అంటారు కదా. చంపింది చంద్రబాబు నాయుడు అని అంటే నెక్స్ట్ ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు ఎట్లా గెలిచారండి? నెక్స్ట్ ఎలక్షన్ లో అంత పిచ్చోళ్ళు చేశారు. తర్వాత ఓడిపోయినాయి కదా. మరి అదే చంపారన్న అంత కసితో ఉన్నప్పుడు జనాలు ఎట్లా ఓట్లేస్తారు? మరి వివేకానంద రెడ్డి చనిపోయిన తర్వాత ఎలక్షన్ జరిగినాయి 2019. మరి గెలిచింది కదా. అంటే ఆయన చేయలేదు అన్న. మరి అప్పుడు కూడా సానుభూతి పడ్డాయనుకోవచ్చుగా. అంటే చంద్రబాబు వేరు, ఆ బ్లడ్ వేరు, ఆ బ్రీడ్ వేరు అంటారా? ఆ బ్లడ్ వేరు. మరి బాలకృష్ణ ఇంట్లో కూడా ఎన్కౌంటర్ అయింది, వేరే పర్సన్ ని చంపారు. దాన్ని ఏమంటారు? ఇంతమంది పిల్లలు ఉన్నారు, మరి వాళ్ళు ఎందుకు రాజకీయంగా ఎదగలేదు? ఒక్కళ్ళు కూడా ఎదగలేదు రాజకీయంగా. దానికి ఒక లౌక్యం తెలిసి ఉండాలి. మరి ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా లేడు? అది తెలుగుదేశం ఆయన సినిమాలో బిజీగా ఉన్నాడు, ఆయన ప్రొఫెషన్లో ఆయన బిజీగా ఉన్నాడు. ఆయన ప్రొఫెషన్లే కాదు, లోకేష్ కొరకే వీళ్ళని లోపలికి రానియట్లేరు అంటున్నారు. మరి వీళ్ళ ఫ్యామిలీ మ్యాటర్లో ఏం జరిగిందో తెలియనప్పుడు వివేకానంద రెడ్డిని చంపిరని ఎట్లా ఆరోపిస్తారు మీరు? ఎక్కడ మినిస్టరు? ఎప్పుడు మినిస్టరు? మినిస్టర్ కాదు కదా ఆయన. అప్పుడు ఉన్నది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది. వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేయలేదు, దాని గురించి వాళ్ళు ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఎవరైనా చంపవచ్చు, కోర్టులో అయితే ఏం చెప్పలేదు కదా ఇప్పటికీ. మరి ఎందుకు పోవట్లేదు? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఆయనే చంపిందంటే సెంట్రల్ గవర్నమెంట్ లో చనిపోయింది. సిచ్యువేషన్ తగ్గ సిచ్యువేషన్లో ఏ సిచ్యువేషన్ అయినా కానీ నవ్వేదైనా పని. అరే లేకపోతే ఎప్పుడు ఏడవాలంటారా? లోపల ఎక్కడో మాట్లాడితే చంద్రబాబు నాయుడు వచ్చినా కూడా మీమ్స్ అవుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు ఏడుకొచ్చి ఏడుస్తుండన్న మీమ్స్ అయి బయటకు వస్తున్నాయి. మరి దాన్ని ఏమంటారు? అంటే ఎప్పుడు ఏడవాలా? ఫ్యామిలీస్ ఇప్పుడు రాజకీయాలు ఎలా తయారయ్యాయి అంటే ఇంట్లో వాళ్ళని ఆడవాళ్ళని ఫ్యామిలీస్ తిట్టే విధంగా అరాచకంగా. మరి ఆ నేర్పిన విద్య చంద్రబాబు నాయుడు నేర్పిండి అంటారు. రోజే కావచ్చు. అంటే క్వశ్చన్లు అడిగితే మాత్రం వైసీపీ అంటారా? చెప్పాలంటే ఇప్పుడు సరే ఏం డెవలప్ అయింది నాకు ఒకటి అంటే నాకు వైసీపీ ప్రభుత్వం నాకు ఇది ఫలానా జరిగింది, ఫలానా డెవలప్ నాడు నేడు ద్వారా పేపర్లు డెవలప్మెంట్ ఉండి హైదరాబాద్ లో ఉండి డెవలప్మెంట్ కాదు, అక్కడ బయటికి తిరిగితే కనపస్తుంది. అది ఏం డెవలప్ అయింది? హైదరాబాద్ లో డెవలప్ అంటే ఎలాంటి డెవలప్ కావాలంటే చేపలు చికెన్ కొట్టుకోవడం డెవలప్ అవుతుంది. అంటే డెవలప్ అంటే ఇది అమరావతిలో బిల్డింగ్లు వెంచర్లు చేసి ఫ్లాట్లు అమ్ముకుంటే పక్కన రాష్ట్రం అంటే చౌదరీస్ అందరూ కొన్న భూములలో ఫ్లాట్ కట్టుకునే డెవలప్ లేకే కదా. ఇప్పుడు మనం అక్కడ నుంచి ఇక్కడికి జాబుల కోసం ఎత్తుకుంటా భార్య పిల్లలు వదిలేసి ఇక్కడికి వచ్చి పోయి కష్టపడుతుంది, వచ్చిన డబ్బు రెంట్ కట్టుకుంటా చాలీ 2014 నుంచి 2019 వరకు ఉద్యోగులు ఎక్కడ ఉన్నారు? హైటెక్ సిటీ డెవలప్ చేసింది ఆయనే కదా, చంద్రబాబే కదా. మరి అమరావతి ఎందుకు చేయలేదు? మరి అదే ఎవరు ఊహించలేరు కదా కొన్ని సంఘటనలు.
అవును అట్లాగే ఇప్పుడు అమరావతి లాస్ట్ టైం కానీ వచ్చుంటే అమరావతి పక్కాగా డెవలప్ అయ్యేది ఇప్పుడు మంచిగా ఒక్కసారిగా ఆంధ్ర డెవలప్ అవ్వాలంటే అది స్టార్ట్ ఇప్పుడు అవుతుందని నేను చెప్పాను. ఏదో వస్తే చంద్రబాబు మాయ చేసి ఇమ్మీడియట్ గా రాత్రి బిల్డింగ్లు కట్టేదో డెవలప్మెంట్ ఆయన పథకాలన్నా ఇచ్చి జనాలను ఆనంద పెడుతున్నాడు. ఈయన పథకాలు కూడా ఇవ్వలేదు కదా. ఇప్పుడు జనాలకి ఏపీ ప్రజలకి పథకాలు అవసరం లేదండి. మనశ్శాంతిగా నిద్రపోగలిగితే అమరావతిలో బిల్డింగ్లు వస్తున్న డెవలప్మెంట్ ప్రశాంతంగా నిద్రపోగలిగితే చాలు. సంపాదించుకున్న డబ్బులు ఉంటాయో రేపు లాక్కుంటారో తెలియకుండా అదేలే ఈ కరెంటు బిల్లులు ఈ జనాలు ఇవన్నీ వచ్చినా డబ్బులు వచ్చినా ఎట్లా లాగాలో జగన్ బాగా తెలుసు. ముందు చంద్రబాబు వస్తే వర్షాలు పడమంటారు ఒకటి. అది ప్రకృతికి చంద్రబాబు నాయుడుకి దాని లింక్ మనం చేయలేము. ఏం అట్లా అంటున్నారు జనాలు. నేను ఇప్పుడు ఏడు వస్తే అతివృష్టి లేదా అనావృష్టి అంతే అంతే అంటారు కదా. జగన్ వస్తే అతివృష్టి మళ్ళీ కరెంట్ కోత అంటున్నారు. మరి ఆయన వస్తే కరెంట్ కోత అసలు ఇవన్నీ పడతామండి. ప్రభుత్వం మారితే సామాన్యుడు ప్రశాంతంగా ఉంటాడు. ఇప్పుడు చంద్రబాబు హయాంలో కంటే సామాన్యులు మంచి ప్రశాంతంగా ఉన్నారంటున్నారు కదా. పథకాలు వచ్చినా రాకపోయినా పర్లేదు. మరి రాకుండా పర్లేదు అంటే చంద్రబాబు నాయుడు దానికంటే 3 times ఎక్కువ చెప్పింది కదా. చదువుకుంటున్నారు కదా సార్ ప్రైవేట్ ఎక్కడ బండపూడిలో నలుగురు చదివితే అందరూ అయిపోయినట్టేనా? అందేపుల్లో నలుగురు వచ్చి చెప్తే అయిపోయినట్టేనా? చెప్పండి భాస్కర్ రెడ్డి గారు చెప్పండి, మాట్లాడండి. మీరు డెవలప్మెంట్ 28,000 స్కూళ్ళు డెవలప్మెంట్ వైసీపీ హయాంలో జరిగిందని మీ గుండెల మీద మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. నువ్వు ఏం డెవలప్మెంట్ చేద్దాం నువ్వు చెప్పు. డెవలప్మెంట్ 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 ఉంటే కదా. ఏమైనా ఉంటే చెప్పండి మీరు. చెప్పండి మీరు డెవలప్మెంట్ ఉంటే చెప్పండి. ఏదైనా ఉంటే కూర్చో మాట్లాడు. హైదరాబాద్ లో కూర్చొని డెవలప్ చేయలేదు, రోడ్లు వేయలేదు, ఇది వేయలేదు అని సచివాలయం స్కూల్ చూస్తే నీకు అర్థమవుతుంది. నువ్వు హైదరాబాద్ లో ఇక్కడ కృష్ణాకాంత్ పార్క్ దగ్గర డెవలప్ కాలేదు, ఇది కాలేదు అని గాలి మాటలని మాట్లాడితే పట్టు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు తెచ్చారు, ఉద్యోగాలు. అది వాలంటీర్ వ్యవస్థ 5,000 ఏ విధంగా అది ఒక మనిషికి సరిపోతుంది? మరి వాళ్ళు ఎక్కడ కూడా కదా 5,000 చేస్తున్నారు తెలిసే జాయిన్ అయ్యారు. వచ్చి రేషన్ అని ఆటోలు పెట్టారు. గుడ్డు మీద ఆయన బొమ్మ వేసుకుంటాడు. కోడిగుడ్డు మీద కూడా ఆయన బొమ్మ అవసరం. చంద్రబాబు నాయుడు ఆయన రంగులు వేసి ఎంత తీసాడు, దాని వల్ల ఎంత లాస్ వచ్చింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా అదే చేసిండు కదా. పబ్లిక్ డబ్బులే కాదంటల్లా. కానీ చంద్రబాబు గారి బిల్డింగ్ ఏమైనా చంద్రబాబు సొంత డబ్బులతో కట్టాడా? ఈయన పోయి కూల్ చేయడానికి లేదు. అది పబ్లిక్ అమౌంట్, దాన్ని కూడా వృధా అయిపోయింది. ఎవరైనా పబ్లిక్ సొమ్మే తింటారు సార్. సొమ్ము నా ఇష్టం ఉన్నట్టు నేను చేస్తాను. చంద్రబాబు ఏం చేసినాడంటే అమరావతి స్క్వేర్ ఫీట్ 1,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ కట్టాల్సింది. ఒకటి నా చెప్తే ఒక అహంకారం ఉండింది. ఈ దెబ్బతో అహంకారం మొత్తం తీసేస్తారు ఏపీ పీపుల్. ఇప్పుడు ప్రశాంతంగా జనాలు రేపు వచ్చే రోజుల్లో పండగ వాతావరణం మొదలైంది. మొత్తం ఎల్లోనే మొత్తం ఏపీ మొత్తం ఇంకా ప్రశాంతంగా అందరూ ప్రతి ఒక్క అంటే ఎల్లో అంటే ఆంధ్రప్రదేశ్ పీపులా లేకపోతే చౌదరి గారేనా? చౌదరి గారు అంటే చౌదరి గారు అంత అరాచకాలు చేయరండి. ఇప్పుడు చౌదరి గారు నేను మాట్లాడలేదండి. మరి పసుపు రక్తం అంటే అదే అంటారు కదా జనరల్ గా. పసుపు శుభకారానికి మంచిదండి. పసుపు శుభకారానికి మంచిది. ఒక అమ్మవారి దగ్గరికి వెళ్ళినా పసుపు కుంకుమ తీసుకెళ్తాను. నేను ఆ విధంగా చెప్తున్నా. పాము విషయం కూడా అట్లనే ఉంటుందట పచ్చగానే. ఏదండి? పాము విషయం కూడా అట్లనే ఉంటుందట. పసుపుగా ఉంటుంది. అవును. నువ్వు ఒకసారి కాటేసుకొని చూసావా? జనాలకు చంద్రబాబు వేసిన కార్డులు కనబడుతున్నాయి అంటున్నారు. ఇది అంతా ఇంకా వాళ్ళు అట్లా అన్నారంటే ఇంకా ఇమ్మెచ్యూరిటీలోనే ఇంకా ఉన్నారు. ఇంకా వాళ్ళు ఏంటంటే మొన్న ఊరికి వెళ్తా బస్సు దగ్గర ఒక వైసీపీ కార్యకర్తను కలిగించాను. మా ఊరు చేస్తాడా, మా బాబాయ్ మేము చదువుకుంటా, మీకేం ప్రాబ్లం అన్నట్టు మాట్లాడాడు. మరి ఈ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్టీఆర్ చనిపోయిన దాని గురించి కానీ బాలకృష్ణ ఇంట్లో హత్యలు జరిగిన గురించి కానీ ఎవరు మాట్లాడారు? ఎప్పుడు బాబాయ్ అంటే బాబాయ్ హత్యనేనా? మొత్తం స్టేట్ ఇష్యూ మొత్తం అదేనా? అని ఇంట్లోనే సవ్యంగా చేయలేనాడు. బయట జరిగినప్పుడు సంసారం మా ఇంట్లో జరిగితే లంచరికమా? ఇంట్లో అక్కా చెల్లెల్ని సరిగ్గా చూసుకోలేనాడు. చంద్రబాబు నాయుడు ఇంట్లో జరిగితే సంసారం ఏం మాట్లాడతావా? ఇంట్లోనే అక్కా చెల్లెల్ని మనం